ఓం శ్రీ మాతృ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజులలో కొందరికి స్పర్మ్ కౌంట్ సమస్య అనేది ఉంది. మరి అలాంటి సమస్య నుంచి బయటపడని కోసము అద్భుతమైన సింపుల్ చిట్కా, అదే ఔషధము మోకాల నొప్పులకు, నడుము నొప్పుకు అన్ని రకాల పనిచేస్తుంది. మజిల్స్ పెయిన్స్ కూడా తగ్గిస్తుంది, బలాన్ని కలిగిస్తుంది. ఈ రోజులలో సంభోగ శక్తిని అద్భుతంగా వేస్తుంది. శుక్రకణాలు చెదలుగల పుట్టినట్టుగా పుడతాయి. మరి ఆ యొక్క యోగము ఇలా చూడండి. మేము తయారు చేసినటువంటి ఈ యొక్క గుళికలు, చిన్నపాటి గుళికలు ఇవి. ఈ గుళికలను ట్యాబ్లెట్స్ అని కూడా పిలవచ్చు మనము. ఈ విధంగా చిన్న చిన్న గుళికలు అనేవి బఠానీ గింజ సైజు మాత్ర అనేది తయారు చేశాము. మరి ఈ మాత్ర రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి 90 రోజులు కనుక మనం ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు 3 నుంచి 5 రోజుల రిజల్ట్ అనేది చూస్తారు. మరి ఇవి మోకాల నొప్పులు ఉన్న వరకు మేము ఇచ్చాము. స్ట్రేట్గా నిల్చోవాలంటే వెన్నుపూస ఆధారంగానే ఇట్లా కూర్చుండగలుగుతారు. అది కనుక సమస్య ఉంటే కూర్చోలేదు. అయితే డిస్క్ ప్రాబ్లం ఉంటుంది. డిస్క్ మధ్యలో అనుకోకుండా మనం బైక్ మీద బొంగనో ఎక్కడనో అది ఇట్లా మనకు రాపిడ్ జరిగినప్పుడు ఆ డిస్క్ ప్రాబ్లం కూడా కొందరికి వస్తుంది. ఆ డిస్క్ మధ్యలో కార్టిలేజ్ అనే పొర, మెత్తటి జిగట అనేది ఉంటుంది. బోన్కు సంబంధించినటువంటి ఈ రెండు, ఇప్పుడు ప్రతి ఒక్క కీలు ఉంటుంది ఇట్లా, ఈ కీలు మధ్యలో కార్టిలేజ్ అనే పొర ఉంటుంది. ఇది కరిగినప్పుడు మనకు, ఇది తగ్గిపోయినప్పుడు మనం నడుద్దామంటే కూడా ఈ మోకాళ్ళలో కూడా ఈ గుజ్జు కరిగిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే బొక్కలు అరిగినాయి అంటారు. మోకాళ్ళు అరిగిపోయినాయి, వాటికి ఆపరేషన్లు చేయాలని కూడా కొంత వైద్య సూచన అనేది జరుగుతుంది. ఆపరేషన్లు కూడా చేసి ఈ మధ్యకాలంలో చాలా వరకు అయితే చేస్తున్నారు. మంచి జరిగే వారికి మంచి జరుగుతుంది, జరిగిన వారికి జరగట్లేదు. మరి వాటి నుంచి ఈ యొక్క మోకాలకు చిప్ప వేయకుండా ఉండాలనుకుంటే, మనకు ఆ కార్టిలేజ్ పొర తిరిగి మళ్ళీ వృద్ధి చెందాలనుకుంటే ఈ యొక్క మాత్రలు కనుక 90 రోజులు కనుక వాడినట్టయితే ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ ఒక్కసారి చేసుకుంటే 3 సంవత్సరాల దాకా మంచిగా నిల్వ ఉంటాయి ఈ మాత్రలు అనేవి. మరి ఈ మోకాళ్ళ గుజ్జు అరిగిన వారు నడవాలంటే చాలా అస్వస్థకు గురవుతారు. నడుద్దామంటేనే బొక్క గర్గు అంటుంటుంది. లేదో ఇట్లా మనం నడుతుంటే పానం ఒకసారి కింది మీద భూమి కంపించిపోయినట్టు నడుద్దామంటే వారికి. మరి దానికి కూడా ఇది ఇలాంటి మాత్రలు తయారు చేసుకొని ఉదయాన్నే ఒకటి ఇలా చూడండి, నేను ఒకటి మీకు వేసుకొని చూపిస్తాను. ఇలాంటి మాత్ర ఒకటి తీసుకొని ఇది ఈ విధంగా కొన్ని వాటర్తో ఫస్ట్ తాగండి. ఈ విధంగా ఉదయము సాయంత్రము వేసుకున్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు అనేవి 100% ఈ ఔషధం లోపల ఉన్నాయి. మరి ఈ ఔషధము 10 మూలికలతో తయారైనటువంటి ఔషధము, మామూలుదేం కాదు. చేసుకునే విధానాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. 10 రకాల మూలికలతో తయారైనటువంటి ఔషధం ఇది. ఇక్కడ అతి మధురము అశ్వగంధ. ఈ అశ్వగంధ దుంపలను మాత్రము శుద్ధి చేయాలి. దులగొండి గింజల పొడి, దీన్ని పౌడర్ చేసుకోవాలి. దీన్ని కూడా పాలతోటి ఉడికించాలి. పాలతోటి నేలతాటి దుంపలు, పాలతోటి వీటిని కూడా శుద్ధి చేసుకోవాలి. నేల గుమ్మడి, దీన్ని కూడా పాలతోటి శుద్ధి చేసుకోవాలి. చిన్న పల్లేరుగాయలు, వీటిని కూడా పాలలో ఉడికించాలి. ఇక్కడ వచ్చేసి బూరుగు బంక, ఇది బూరుగు చెట్లకు వేసవి కాలంలో మనకు ఎక్కువగా దొరుకుతుంది. ఇది చాలా రేరు. దీన్ని కనుక మనం ఖచ్చితంగా ఎండాకాలంలో సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. భూచక్ర గడ్డ, ఇది మనకు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల గుట్టలకు కానీ చెరువుకట్ల పుట్టి తీగలు వారుంటుంది. ఆ తీగలు వారిందాన్ని సుమారు 2 గజాల వరకు తవ్వుతేనే లోపల మెత్తటి వేరు శాతం అనేది దొరుకుతుంది. దేనికో దానికి పెద్ద దుంప ఉంటుంది, కానీ మనకు వేరు సరిపోతుంది. మెత్తగా నమ్ములితే తీయగా ఉంటుంది ఈ భూచక్ర అనేది. మార్కెట్లో అమ్మేది మాత్రం కరెక్ట్ అయితే కాదు. అది దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్లో దొరికేది మాత్రం ఉపయోగించుకోండి. దీన్ని మాత్రమే మీరు ఈ నిజమైన భూచక్ర యొక్క వేరును సంపాదించుకొని దీన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. రత్న పురుష, ఈ రోజుల్లో దాదాపు రత్నపురుష ప్రతి గ్రామంలో ఉన్నది. దీన్ని కనుక పౌడర్ చేసుకుని వాడితే స్త్రీల్లో వచ్చే ఎండు వ్యాధి కూడా అరించిపోతుంది. ఇది శతావరి. ఈ శతావరి మామూలుదేం కాదు. దీన్ని శతావరిని, పిల్లి తీగలని పల్లెటూరు ప్రాంతాల్లో ఎక్కువ శాతము దీన్ని వాల్గ దౌడ అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. దీనికి అన్ని ముళ్ళే ఉంటాయి. ఇది తీగజాతి మొక్క. ఈ శతావరి అంటే సుమారు 100 గడ్డల పైనే ఉంటాయి చుట్టూ దీనికి. దీన్ని కనుక స్త్రీలకు పాలు పడని తల్లులకు కూడా ఒక 2 ఇంచుల ముక్కలు మనం తినిపించినట్టయితే వారికి కూడా పడతాయి పాలు అనేటివి. ఈ యొక్క ఔషధాలను మనం విధి విధానంగా మనం తయారు చేసుకొని ఈ అన్ని పౌడర్లు దానికే పౌడర్లు చేసుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క 100 గ్రాముల మోతాదుగా పౌడర్ చేసుకోండి.
ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ మొత్తము 100 గ్రాములు తీసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో ఒక చిన్న రహస్యం దాగి ఉన్నది. ఇక్కడ మనకు నేల గుమ్మడి గడ్డ ఉంటున్నది. నేల గుమ్మడిది పచ్చిది కూడా ఒక గ్లాసు రసం అవసరం ఉంటుంది. పసరు కాదు, గడ్డను దంచితే రసం అనేది వస్తుంది. ఆ రసము ఒక 200 ml తీసుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మన శతావరి దుంపలు, ఆ పౌడర్ తీసుకోవాలి, ఆ దుంపలు తీసుకోవాలి. ఈ దుంపలను కూడా పచ్చిది ఒక 200 ml తీసుకోండి. ఇక్కడ బురుగు బంకను చూర్ణం చేసి ఆ చూర్ణమును ఒక రోజు ఒక 30 లీటరు అంటే సుమారుగా మనకు 30 లీటర్ అంటే 750 ml వాటర్ అక్కడ వరకు తీసుకోండి. ఒక ½ లీటర్ నుంచి 750 ml వరకు తీసుకొని అందులో ఈ యొక్క బూరుగు బంకను ఒక రోజంతా నానించండి. ఇట్లా కలుపుతూ ఉండండి. నానించి రాత్రి ఒక 2-3 సార్లు కలిపేస్తే పొద్దుటి వరకు అది పల్సగా లిక్విడ్ అయిపోతుంది. మనము ఈ మిగతా అన్ని ఈ 9 రకాల పౌడర్లు అందులో పోసేసి ఈ బూరుగు బంక నానింది అందులో పోసేసి ఈ రసాలు కూడా అందులో పోసేసి మాత్ర కట్టుకొచ్చేంత వరకు నూరాలి. ఈ విధంగా మొత్తము మాత్ర నటి మనకు ముద్దలాగా అయిపోవాలి. మైనము ఏ విధంగా ఉంటుందో ఆ మైనం లాగా ఇది మొత్తం తయారవ్వాలి. తయారైన తర్వాత ఇది ఈ విధంగా చిన్న చిన్న గుళికలు కట్టుకోవాలి. ఇట్లా బఠానీ గింజ కంటే కొద్దిగా గొప్పగా కట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ తిరిగి బఠానీ గింజ అంత అవుతుంది. ఇది లేదంటే బఠానీ గింజ అంత కట్టినా సరిపోతుంది. ఈ విధంగా మాత్రలు నెట్టి తయారు చేసుకుంటే మీకు 1 కిలో మాత్రలు తయారవుతాయి. ఈ కిలో మాత్రలు సుమారుగా ఒక 50 మందికి వస్తాయి. ఇవి 1 కిలో మాత్రలు 50 మంది సమస్యలను, మోకాల నొప్పుల సమస్యలను, కీళ్ళ నొప్పుల సమస్యను, కార్డియల్ సమస్యను, శుక్రకణాల సమస్య అంటే స్పర్మ్ కౌంట్ పూర్తి నివారణ జరుగుతుంది. అయితే ఈ మాత్రలు నట్టి మీరు కట్టి ఎండించండి. చిన్నగా మాత్ర కట్టించి ఫస్ట్ గాలికి ఎండించి ఒకరోజు మంచిగా ఎండలో ఎండించి ఒక గాజు సీసాలో పోసి భద్రపరచుకోండి. ఇక మరి ఈ మాత్రలు ఎవరెవరు వాడతారు అనుకునేవారు డీటెయిల్స్ అంటే విధి విధానం చెప్తానండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు వాడుకోవచ్చు, కీళ్ళ నొప్పులు ఉన్నవారు వాడుకోవచ్చు, గుజ్జు జరిగిన వారు అంటే మోకాళ్ళలో గుజ్జు జరిగిందంటారు కార్టిలేజ్ అనే పూర, ఆ లిక్విడ్ లేనివారు అంటే మళ్ళీ తిరిగి ఆ లిక్విడ్ తయారు కావాలనుకుంటే ఈ మాత్రలు నటి 90 రోజులు ఖచ్చితంగా వాడుకున్నట్టయితే మీకు 10 రోజుల్లో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మరి దీన్ని వాడిన సమయంలో మనం వాడాల్సినటువంటి పదార్థాలు ఇది అనుపానంగా రోజు ఒకటి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, పాలు అనుపానంగా కూడా వేసుకోవచ్చు. లేదంటే మనం మంచినీళ్ళు సరిపోతుంది. మంచినీళ్ళు లైట్గా ఈ యొక్క దీని వాటర్ తీసుకొని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి మనం ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఇది మరి ఈ మాత్రలు వాడిన ప్రతి ఒక్కరు 20 ఏళ్ళకు మాత్రం ఈ రోజులలో శుక్రకణాల సమస్య వస్తుంది. బాగా అంటే స్పర్మ్ కౌంట్ సమస్య వస్తుంది. మరి వారికి సంతాన యోగ్యత అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ స్పర్మ్ కౌంట్ పెంచుకోవాలనుకుంటే ఈ మాత్రలు ఈ విధంగా తయారు చేసుకొని ఉపయోగించుకోండి. ఈ మందు సుమారుగా మనకు 1 నెల రోజుల సమయం అని పడుతుంది ఈ మందు తయారీకి. మరి ఎవరైనా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. ఉపయోగించుకునేవారు స్త్రీలు ఉపయోగించుకోవచ్చు, పురుషులు ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ స్పర్మ్ కౌంట్ లోపించిన వారు అంటే పురుషులే అవుతారు వారు. ఎందుకంటే పురుషులకు మాత్రమే స్పర్మ్ కౌంట్ అనేది లోపిస్తుంది. ఇది మోకాళ్ళ గుజ్జు అనేది స్త్రీలకు కరగవచ్చు, పురుషులకు కరిగిపోవచ్చు. ఎవరైనా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఔషధ మాత్రలు తయారు చేసుకుని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి మరి వేసుకుంటూ అనుపానంగా పాలు కానీ నీళ్లు కానీ తాగండి. ఈ విధంగా తాగుతూ 90 రోజుల తర్వాత మీకు సమస్య అనేది చెక్ చేసుకుంటే ఏముండదు. ఆ మోకాళ్ళ గుజ్జు అనేది తిరిగి వృద్ధి అవుతుంది. వీర్యకణాలను లోపించిన వారికి వీర్యం వృద్ధి అవుతుంది. స్త్రీలకు ఈ యొక్క గుజ్జు సమస్య ఉన్న వాళ్ళు వేసుకోండి. పురుషులు మాత్రము ఈ స్పర్మ్ కౌంట్ సమస్య ఉన్నవారు దీన్ని ఖచ్చితంగా అయితే ఆచరించుకుంటే వరకు 100% రిజల్ట్ ఉంటుంది. ఇది ఉపయోగించేవారు ప్రతి ఒక్కరు ఎవరైనా దీన్ని ఫస్ట్ విరోచనకారి అంటే ఒక 2 నుంచి 3 రోజులు విరోచనం సాపేటట్టుగా చూసుకోండి. లెట్రిన్ మొత్తం ఫ్రీ అయ్యేటట్టు చూసుకుంటే, దొడ్డికి అనేది సాపుంటే ఈ రోజులలో ఎవరికైనా దొడ్డికి సాపుంటే దాదాపుగా జబ్బులు అనేవి సోకవు. ఆ లెట్రిన్ సాపుంటట్టు చూసుకోండి. ఒకటి ఇది పూర్తిగా మంచాల వడ్డలకు మనం ఇచ్చినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఒకటి వారు కడుపున తిండి తినేటట్టు ఉండాలి. ఇది లెట్రిన్ అనేది సాపు ఉండాలి. వీరికి ఏ మంది ఇచ్చినా తొందరగా పనిచేస్తుంది. అయితే ఈ విధంగా మీరు మాత్రలు తయారు చేసుకుని దీన్ని ఉపయోగించే సమయంలో ఇట్లా పులుపు పదార్థములు వంకాయ, ఆలుగడ్డ, చింతపండు, మాంసము అంటే ఈ నీచు పదార్థాలు మొత్తము, ఆల్కహాల్, మద్యపానము మొత్తం తీసింది. మద్యపానము కానీ ధూమపానం కానీ పొగ వస్తువులు
సిగరెట్లు స్మోకింగ్ చేస్తున్నారు ఈ రోజుల్లో ఎక్కువ. మత్తు పదార్థాలు అనేవి పూర్తిగా నిషేధించుకోండి. మీరు ఈ విధంగా చేస్తూ సాత్వికమైన ఆహారం తినండి. అలాంటి ఆహారం తింటే మీకు ఇవి 100% రిజల్ట్ ఉంటుంది. అంటే సాత్వికమైన ఆహారం అంటే మీరు ఎట్లా, ఇప్పుడు జీడిపప్పు ఉంది, అది బలాన్ని ఇస్తుంది. బాదం పప్పు ఉంది, ఈ పిస్తా పప్పు ఉంది, ఇవి బలాన్ని కలిగిస్తాయి. ఇవి నాన్ వెజ్కి సంబంధించినవి కాదు. మీరు బలమైన పదార్థాలు తినండి. పండ్లు తినండి, పండ్లు పొలాలు తినవచ్చు. మీరు ఇక్కడ ఓన్లీ మనకు పులుపు వాడడం వల్ల, అంటే చింతపండు లాంటివి వాడితే మనిషికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏముండదు, కానీ మందు పని చేయకుండా అవుతుంది. మరి ఆ మందు పని చేయాలంటే ఈ రోజులలో పులుపు అనేది తింటే, పొద్దున తింటే సాయంత్రం వరకు ఎలర్జీ వస్తుంది. అంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్టుగా చింతపండు అనేది సైడ్ ఎఫెక్ట్. చింతపండే సైడ్ ఎఫెక్ట్, మందు కాదు. ఇక్కడ చింతపండు మామూలుగా తిన్నప్పుడు కూడా ఈ రోజులలో ఎలర్జీ దురదలు అనేవి వస్తున్నాయి. పూర్వము చింతగింజలను చూర్ణం చేసుకొని ఈ గుజ్జు పెరగని కోసము రాత్రిపూట కథలు చెప్పేవారు. ఆ కథలు చెప్పేవారికి ఈ చింతగింజలు అనేవి కాల్చుకొని పోయి మా అమ్మమ్మలు తాతల వాళ్ళు బాగా రాత్రి నిద్రపోవద్దని ఆ చింతగింజను నములుకుంటా మింగేది వాళ్ళు. అంటే వాళ్ళు చింతగింజలాగా గట్టిగా ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనం అంతా బాయిలర్ కోళ్ళలాగా మారారు. ఎందుకంటే బాయిలర్ కోళ్ళు తింటున్నారు కాబట్టి. అలాంటి వాటిని పూర్తి నిషేధించుకుని ఇలాంటి ఔషధాలు వాడుకొని ఎవరి ఆరోగ్యాన్ని వారు సంరక్షించుకుంటున్నారని కోరుకుంటున్నాను. ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకోవాలి, ఎవరు వచ్చి కాపాడరు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము. ధన్యవాదములు.